హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మా అమ్మమ్మల నాటి నుంచి వింటున్న కథ ఒకటి చెప్పుకుందాం. అదేంటంటే బాలనాగమ్మ కథ అనమాట. ఇది చందమామ పుస్తకంలో కూడా వచ్చింది. ఈ కథని సినిమాగా కూడా తీశారనమాట. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు నటించారు. ఇది అంత పాత కథ అనమాట, అంత పురాతనమైన కథ అనమాట. మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక రాజు ఉన్నారనమాట. ఆ రాజు పేరు ఏంటంటే నవభోజరాజు. ఆయన చక్రపట్నము అనే రాజ్యానికి రాజు అనమాట. ఆ రాజుకి లక్ష్మమ్మ అనే భార్య. వీళ్ళిద్దరికీ రాజదంపతులిద్దరికీ పిల్లలు లేరనమాట. పాపం ఆవిడ ఆ పిల్లల కోసము ఎంతో బాధపడుతూ ఉంటుంది. పిల్లలు కలగలేదు అని ఎన్నో పూజలు చేస్తుంది, నోములు వ్రతాలు చేస్తుంది, తర్వాత ఎన్నో దాన ధర్మాలు చేస్తుంది, తర్వాత ఎన్నో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంది. ఎంత ప్రయత్నించినా పాపం ఆవిడ ఎవరు ఏది చెప్తే అన్నీ చేస్తుందనమాట. కానీ ఆవిడకి పిల్లలు కలగలేదు. పాపం ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. బాధపడుతూ ఉంటే ఆవిడకి తెలిసిన వాళ్ళు చెప్తారు, అమ్మ బాధపడకండి, ఏంటి మీకు పిల్లలు తప్పకుండా కలుగుతారు. ఇక్కడ మన రాజ్యానికి కొంచెం దూరంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద జటంగముని అనే పేరు గల ఒక ముని తపస్సు చేసుకుంటున్నారు. ఆయన వెళ్ళి ప్రార్థించండి, మీకు ఏదో ఒక మంత్రోపదేశం ఇస్తారు అని చెప్తారనమాట. సరే అని ఆవిడ ఏం చేస్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఇదంతా చెప్పి నన్ను ఎలాగైనా అక్కడికి పంపించండి, నేను ఆ మునిని ప్రార్థించి ఏదో ఒక మంత్రం పొంది పిల్లలు కలిగేటట్టు నేను అనుగ్రహం పొంది వస్తాను అని చెప్తుందనమాట. చెప్తే రాజుగారు చెప్తారు, నువ్వు ఇంత సుకుమారివి, నువ్వెలాగా అంత పర్వతం ఎక్కి వెళ్ళగలుగుతావు? పోన్లే, మనకి బిడ్డలు లేకపోతే ఏం చేస్తాము, మనకి యోగం లేదు అనుకున్నాము, ఉంటే గనక ఎప్పటికో అప్పటికి పుడతారు, నువ్వు అంత దూరం పైకి పర్వతం ఎక్కి మళ్ళీ దిగి రాలేవు, వద్దు అంటారనమాట. అంటే ఈ లక్ష్మమ్మ ఒప్పుకోదు. ఎంతో ఆయన్ని బతిమాలి పట్టుబట్టి ఆ రాజుగారిని ఒప్పించి ఆ పర్వతానికి వెళ్ళడానికి బయలుదేరుతుందనమాట. అప్పుడు ఇంకా రాజుగారు ఇంకా ఏం చేసేది లేక సరేలే అని చెప్పి కొంతమంది సైన్యాన్ని ఇచ్చి ఆవిడ్ని ఆ పర్వతంకి దగ్గరికి పంపిస్తారనమాట. ఆవిడ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ సైనికులందరినీ పర్వతం కిందే నుంచోమని చెప్పి ఆవిడ ఒక్కతే పర్వతం ఎక్కి పైకి వెళ్తుందనమాట. ఎంతో కష్టపడి ఎక్కి వెళ్తుంది. ఎందుకంటే ఆవిడకి పాపం రాణిగారు కదా, నడవటం అలాంటివన్నీ ఏమీ అలవాటు ఉండవు కదా. ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా పల్లకీలో వెళ్తుంటారు, పల్లకీలో వస్తుంటారు. అందుకని పాపం ఆవిడకి ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టమైందనమాట. అయినా సరే పిల్లల కోసం ఓర్చుకొని ఆవిడ ఆ పర్వతం ఎక్కి ఆ జటంగముని ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ ముని దగ్గరికి వెళ్ళి ఆ మునికి నమస్కారం చేసి నిలబడితే ఆయన కళ్ళు తెరిచి చూస్తారు. చూసి, ఏమ్మా ఇంత కష్టపడి పైకొచ్చావు పిల్లల కోసం కదా, నీకు పిల్లలు కలిగే యోగం ఉందమ్మా అని చెప్తారనమాట. చెప్తే ఆవిడంటారు, అదేంటి, నాకు ఎన్నో ప్రయత్నాలు చేశానండి, ఎన్నో దాన ధర్మాలు చేశాను, పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఎన్నో నోములు వ్రతాలు అందరూ ఎవరు ఏది చెప్తే అది చేశాను, కానీ నాకు పిల్లలు కలగలేదు, నాకు ఏదో ఒక మంత్రోపదేశము ఇవ్వండి పిల్లలు కలిగేటట్టు అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుందనమాట. ఆ మునిని ప్రార్థిస్తే ఆయన అంటారు, నీ యోగంలో పిల్లలు కలిగే యోగం ఉందమ్మా, పిల్లలు పుడతారు, కానీ ఏంటంటే మగపిల్లలు పుడితే గనక తండ్రికి ప్రమాదము, ఆడపిల్లలు పుడితే తల్లికి ప్రమాదము, నీకెవరు కావాలో అడుగు అంటారనమాట. అంటే ఆవిడ అంటారు, మగపిల్లలు పుట్టితే తండ్రికి ప్రమాదం అంటున్నారు కదా, మగపిల్లలు పుట్టినా తండ్రి లేకపోతే ఏం ప్రయోజనము, తండ్రి లేని పిల్లలు అయిపోతారు. అదే ఆడపిల్లలైతే తల్లికి ప్రమాదం అంటున్నారు, తల్లి లేకపోయినా పర్వాలేదు, తండ్రి ఉంటే చాలు, నాకు ఆడపిల్లల్ని ప్రసాదించండి స్వామి అని చెప్పి ఆవిడ అడుగుతుందనమాట. అడిగితే సరే అని చెప్పి ఆయన ఏం చెప్తారు, అలాగేనమ్మా, అయితేను ఇక్కడికి కొంచెం దగ్గరలో నాగేంద్ర గుట్ట అని ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళు, అక్కడేమో పెద్ద పుట్ట ఉంటుంది, ఆ పుట్ట పైన మామిడి చెట్టు ఉంటుంది, ఆ మామిడి చెట్టు కాయలు ఒక 7 కాయలు కోసుకొని ఇంటికి వెళ్ళి ఆ 7 కాయలు తిని నువ్వు భక్తి శ్రద్ధలతో తింటే నీకు 7 ఆడపిల్లలు పుడతారు అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తారనమాట. ఆవిడ సరే అని చెప్పి ఆ జటంగమునికి నమస్కారం చేసి ఆ నాగేంద్ర గుట్ట వైపు నడుచుకుంటూ వెళ్తుందనమాట. అలా నడిచి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆవిడికి అక్కడ పెద్ద
పుట్ట కనిపిస్తుంది. ఇదే జటంగముని చెప్పిన ఆశ్రమం, ఇదే ఇదే ఈ పుట్టే అయి ఉంటుంది అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, ఆ పుట్ట దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి చూస్తే పెద్ద పుట్ట, ఆ పుట్ట మీద మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉంటాయన్నమాట. ఆవిడ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ పుట్టకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆ పుట్ట ఎక్కి ఆ మామిడి చెట్టు ఎక్కుతుందనమాట. పుట్ట మీద నుంచి ఎక్కి మామిడి పళ్ళు కోసుకుంటుంది. కానీ జటంగముని గారు ఏం చెప్పారు, 7 మామిడి పళ్ళు తినమన్నారు. కానీ ఈవిడేం చేస్తుంది, ఆశ కొద్దీ మామిడి పళ్ళు ఆవిడ కొంగులో పట్టినన్ని మామిడి పళ్ళు కోసుకొని కిందకి దిగుతుందనమాట. దిగి కొంగు తెరిచి చూసుకునేటప్పటికి ఏముంటాయి, కొంగులో 7 మామిడి పళ్ళే ఉంటాయి. అయ్యో 7 మిగిలేయి కొంగులో అని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది ఆవిడ, మళ్ళీ పుట్ట ఎక్కి మళ్ళీ చెట్టు ఎక్కుతుంది. చెట్టు ఎక్కి మళ్ళీ ఒడి నిండా కాయలు కోసుకొని మళ్ళీ దిగుతుంది. దిగి మళ్ళీ చూసుకునేటప్పటికి ఇంకా ఏముంటాయి, మళ్ళీ 7 మామిడి పళ్ళే ఉంటాయి. అయ్యో ఇదేంటి 7 మామిడి పళ్ళే ఉంటున్నాయి. కానీ ఆవిడికి గుర్తురాదు, ముని 7 మామిడి పళ్ళే కోసుకోమన్నాడు అన్న సంగతి ఆవిడ మర్చిపోతుంది. ఈ అన్ని మామిడి పళ్ళు చూసేటప్పటికి ఆవిడకి ఆనందం కలిగి అసలు అన్ని మామిడి పళ్ళు కోసేసుకొని తినేసి అంతమంది పిల్లల్ని కనేయాలని ఆవిడికి ఒక ఆశ పుట్టేస్తుంది అనమాట. అందుకని ఇంకా మునిగారు చెప్పింది మర్చిపోయి మళ్ళీ 3వసారి మళ్ళీ పుట్ట ఎక్కి మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి పైకెక్కి మళ్ళీ కాయలు కోసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఇన్నిసార్లు పుట్టెక్కేటప్పటికి ఆ నాగేంద్రుడు, పుట్టలో నాగేంద్రుడు ఉంటాడు కదా, అతనికి చాలా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి 12 తలలతో పుట్టలోంచి పైకొచ్చి బుస్సు బుస్సుమంటూ కోపంగా ఆ లక్ష్మమ్మ వైపు చూసి, ఏమ్మా నా అనుమతి లేకుండా నా పుట్ట ఎక్కి నా పుట్ట మీద ఉన్న మామిడి చెట్టు కాయలే కోసేసుకుంటున్నావు, నేను కాటేసేస్తాను అని చెప్పి చాలా కోపంగా బుస్మంటూ ఆ నాగేంద్రుడు అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడికి చాలా భయం వేస్తుంది. అయ్యో ఇదేంటి, ఇప్పుడే ముని నీకు పిల్లలు కలుగుతారు అని ఇలాగ ఆశీర్వదించారు, అప్పుడే నాకు చావు వచ్చేసేసిందా, నేను అప్పుడే ఈ నాగేంద్రుడి చేతిలో చనిపోతానా, పిల్లలు పుట్టకుండానే చనిపోతానా ఏంటి, అయ్యో నేను ఎంత అత్యాశకు పోయాను, ముని 7 మామిడి పళ్ళే కోసుకోమంటే నేనేమో ఇన్ని మామిడి పళ్ళు కోసుకొని ఇన్నిసార్లు పుట్టెక్కాను, అదే మొదటిసారి ఆ 7 మామిడి పళ్ళు కోసుకొని నేను గనక వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయేదాన్ని అని చెప్పి పాపం ఎంతో బాధపడుతుందనమాట. బాధపడి నాగేంద్రుడికి దండం పెట్టి, క్షమించు స్వామి, ఇలాగ నాకు ముని 7 మామిడి పళ్ళు కోసుకోమంటే అత్యాశతో నేను ఇన్ని మామిడి పళ్ళు కోసుకోవడానికి ప్రయత్నం చేశాను, నాకు పిల్లలు లేరు, పిల్లల కోసం ఇట్లాగా నేను నీ పుట్ట ఎక్కి ఇలా కోసుకోవాల్సి వచ్చింది, నాకు పిల్లలు పుట్టగానే వాళ్ళకి 9వ నెల రాగానే నీ కాటుకి నేను గురి అవుతాను, అప్పుడు చంపుదు కానీ నన్ను, అంతవరకు నన్ను చంపకు అని చెప్పి ప్రాధేయపడుతుందన్నమాట ఆవిడ. ప్రాధేయపడేటప్పటికి నాగేంద్రుడికి పాపం జాలి వేసి, అయితే సరే నేను నీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 9 నెలలు వచ్చిన తర్వాత నిన్ను కాటేస్తాను, అంతవరకు నేను నీ దగ్గరికి రాను, కానీ నువ్వు మాట తప్పకూడదు అని చెప్పేసి ఆ నాగేంద్రుడు ఆమెకి దారిస్తాడనమాట. ఆవిడ అమ్మయ్య అనుకొని నెమ్మదిగా ఆ పుట్ట దిగి ఆ నాగేంద్రుడికి నమస్కారం చేసుకొని తిరిగి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ పర్వతం దిగి వచ్చేసేసి అక్కడ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఆవిడని మళ్ళీ పల్లకీలో ఎక్కించుకొని మళ్ళీ రాజ్యానికి తీసుకెళ్తూ ఉంటారనమాట. చక్రపట్నం రాజ్యానికి తీసుకెళ్లేటప్పటికీ అక్కడ అందరికీ, ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుందనమాట, మన రాణిగారు వరం పొంది వస్తున్నారు, రాణిగారికి ఇంకా పిల్లలు పుడతారు అని చెప్పి అందరికీ తెలిసి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎదురొచ్చి ఆవిడికి స్వాగతం పలికి హారతులిచ్చి ఆవిడ్ని రాజ్యంలోకి తీసుకెళ్తారనమాట. రాజుగారు కూడా వచ్చి ఆవిడ్ని పల్లకీలో రాజ్యానికి తీసుకెళ్తారనమాట. రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ భక్తి శ్రద్ధలతో ఆ 7 మామిడి పళ్ళు రసం తీసుకొని ఆ 7 మామిడి పళ్ళు తింటుందన్నమాట. ఆవిడ తినేటప్పటికి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆవిడకి 7 ఆడపిల్లలు పుడతారనమాట. 7 ఆడపిల్లలు పుడితే ఇంకా అసలు రాజు దంపతులకి మహానందం అనమాట. ఆ పిల్లల్ని చూసుకుని వాళ్ళ ముచ్చట్లు చూసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారనమాట. పిల్లలు పుట్టారని చెప్పి ఆ రాజ్యమంతా బోళ్ళంత దాన ధర్మాలు చేసి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తీపి పదార్థాలు పంచి, అంటే స్వీట్స్ పంచి అందరికీ బహుమతులు అవి ఇచ్చి మొత్తం రాజ్యమంతా సంబరాలు చేయిస్తారనమాట.
ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందిస్తారు. మన రాణి గారికి పిల్లలు పుట్టారని ఆ రాజ్యంలో ప్రజలు కూడా చాలా ఆనందిస్తారనమాట. ఇట్లా ఈ రాజదంపతులు ఇద్దరూను ఆ పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ ముద్దు ముచ్చట చూసుకుంటూ ఉంటారనమాట. ఒక్కసారి ఈవిడికి సడన్గా గుర్తుకొస్తుంది, అవును నేను 9 నెలలు పిల్లలకి రాగానే నాగేంద్రుడి కాటికి బలి అవ్వాలి, లేకపోతే పిల్లలకి క్షేమం కాదు, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆవిడ అప్పుడు చెప్తుందన్నమాట రాజుకి. ఏమని, ఇట్లా నేను పొరపాటు చేశాను, దాని మూలంగా ఇలా నాగేంద్రుడికి కోపం వచ్చి ఇలాగా నాకు కాటేయటానికి వస్తే నేను ఇలా 9 నెలలు ఆగమన్నానండి. ఇంకా 3 రోజుల్లో 9 నెలలు అయిపోతాయి. నాగేంద్రుడు ఏదో ఒక క్షణంలో వచ్చి కాటేస్తాడు, నేను చనిపోతాను. ఇది ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలకి మంచి చదువు చెప్పించండి, వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయండి, తల్లి తండ్రి అయ్యి మీరే పెంచండి వాళ్ళని అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ రాజుగారికి చెప్తుందనమాట. రాజుగారు ఇదంతా విని అయ్యో అని చెప్పి ఆయన కూడా చాలా బాధపడతారనమాట. చాలా బాధపడి మంత్రులందరినీ సమావేశపరిచి ఇలా ఉంది, ఇప్పుడు ఏంటి, మనం ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తారనమాట. చేసేటప్పటికి మంత్రులు ఏమంటారు, మీరేమీ అధైర్యపడకండి, మేము మంచి ఉపాయం ఆలోచిస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద భవంతి కట్టించేసేసి ఆ భవంతిలో ఈవిడ్ని లోపల పెట్టేసి చుట్టూ మంటలు పెట్టేసేసి దానికి భవంతికి తాళం వేసి చుట్టూ మంటలు పెట్టేస్తారనమాట. మంటలు పెట్టేసి చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారనమాట. ఎవ్వరు ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్లకుండా చేసి పూజలు అవి ఇవి అన్నీ చేస్తుంటారనమాట. మంత్రాలు చదువుతూ పూజలు అవి చేస్తుంటారు. ఇప్పుడు రాజుగారితో అంటారు, మీరు ఏమి అధైర్యపడకండి, మేము చూడండి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామో, నాగేంద్రుడు కాదు కదా, ఒక చిన్న పురుగు కూడా లోపలికి వెళ్ళి రాణిగారిని ఏమీ చెయ్యలేదు, మీరేమి అధైర్యపడకండి అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి సరే అని చెప్పి రాజుగారు ధైర్యంగా ఉంటారనమాట. అక్కడేమవుతుంది, ఆ నాగేంద్రుడు ఇంకా 9 నెలలు అయిపోయింది, ఇంక ఈవిడ్ని కాటు వేయటానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ రాజ్యానికి వస్తాడనమాట. రాజ్యానికి వచ్చేటప్పటికి రాజ్యం మొదట్లోనే మంత్రాలు తంత్రాలతో వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. అదంతా మన నాగేంద్రుడికి ఏమీ ఆపద ఉండదనమాట. ఆయన వచ్చేస్తాడు లోపలికి, రాజ్యం లోపలికి వచ్చేస్తాడు, చూస్తాడు వీళ్ళందరూ నేను రాకుండా ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు, ఈవిడ ఆడిన మాట తప్పినట్టుంది అని చెప్పి నాగేంద్రుడికి కోపం వస్తుందనమాట. కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు, ఆ భవంతి దగ్గరికి వస్తాడు. వచ్చి చూసేటప్పటికి చుట్టూ మంటలు కూడా ఉంటాయి కదా. మంటలు చూసేటప్పటికి ఆ నాగేంద్రుడికి వీళ్ళు ఇట్లాంటి ఏర్పాట్లు కూడా చేశారు, ఈ మంటల్లో పడి నేను చనిపోవాలని అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఏం చేస్తాడు, నాగేంద్రుడు ఆ మంటల్లోంచి భవంతిలోకి వెళ్ళిపోతాడనమాట. భవంతిలోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ భవంతిలో ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ్ని కాటేసేసి కాటేసేటప్పటికి ఆవిడ గట్టిగా అరుస్తుందనమాట. గట్టిగా అరిచేటప్పటికి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ నాగేంద్రుడు వచ్చేసినట్టున్నాడు, కాటేసేసినట్టున్నాడని గబగబా తాళం తీసి లోపలికి వస్తారనమాట. లోపలికి వచ్చేటప్పటికి ఏముంది, ఆవిడ చనిపోయి ఉంటుందన్నమాట. నాగేంద్రుడు అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఆవిడ చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఈ పిల్లలు ఏమవుతారు, ఎలా పెరుగుతారు, ఏమిటి అని చెప్పి మనం తర్వాత రేపు చెప్పుకుందాం, సరేనా? ఓకే మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.